నేను డాక్టర్ భాగ్యలక్ష్మిని, కన్సల్టెంట్ ఇన్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ నాగోల్ బ్రాంచ్. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ సర్వైకల్ క్యాన్సర్. ఈ బొమ్మ ఉన్నది కదా, ఇది వచ్చేసి మన గర్భసంచి యాజ్ సచ్ ఇలానే ఉంటుంది. సో సర్వీక్స్ అనేది గర్భసంచికి మూతి. దీనికి వచ్చే క్యాన్సర్ ని సర్వైకల్ క్యాన్సర్ అంటాము. ఇండియాలో ఈ క్యాన్సర్ చాలా కామన్ అండ్ యూజువల్లీ ఇది ఎప్పుడు వస్తుంది అని అంటే యూజువల్లీ 30-35 ఇయర్స్ వాళ్ళకి, ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి, అగైన్ ఆఫ్టర్ 50 ఇయర్స్ వాళ్ళకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఆఫ్టర్ 30 ఇయర్స్ అందరూ దీన్ని స్క్రీనింగ్ చేయించుకోవాలి. స్క్రీనింగ్ చేయించుకుంటే ఏంటంటే సర్వైకల్ క్యాన్సర్ని అరికట్టొచ్చు. సో మీరు స్క్రీనింగ్ చేయించాలంటే మీ సిమ్టమ్స్ ఏంటంటే మీకు ఫౌల్ స్మెల్ డిశ్చార్జ్, బ్లడ్ డిశ్చార్జ్, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిన తర్వాత బ్లీడింగ్ అవ్వడము, ఇరెగ్యులర్ పీరియడ్స్ రావడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా గైనకాలజిస్ట్ వచ్చి కలిసి స్క్రీనింగ్ టెస్ట్ అనేది చేయించుకోవాలి. దీన్ని సర్వైకల్ క్యాన్సర్ని మనము హెచ్పివి వైరస్ వల్ల వస్తుంది. దీన్ని అరికట్టడానికి హెచ్పివి వ్యాక్సినేషన్ అనేది ఉంటుంది. సో సర్వైకల్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల కూడా ఇది తగ్గుతుంది. సో మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే మా బ్రాంచ్కి వచ్చి కలవండి, మీకు ఫర్దర్ అప్డేట్స్ చెప్తాము.